బ్యాక్ టు న్యూస్. ఉనికి కోసం వాళ్ళ ఆరాటం తుడిచిపెట్టేయాలని వీళ్ల పోరాటం. ఛత్తీస్గఢ్ అడవుల్లో గన్నులు గర్జిస్తున్నాయి, అన్నలు నేల కొరుగుతున్నారు. మావోయిస్టుల ఏరువేత కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. ఆపరేషన్ కగార్ క్లైమాక్స్ కు చేరిందా? 2026 మార్చి కల్లా మావోయిస్టుల ఖేల్ ఖతమవుతుందా? ఆకుపచ్చని అడవులు ఎరుపెక్కుతున్నాయి, గుట్టల నడుమ తుపాకులు గర్జిస్తున్నాయి. ఉనికిని కాపాడుకోవడానికి మావోయిస్టులు పోరాడుతుంటే అసలు మావోయిస్ట్ అనే మాట లేకుండా చేయాలని ఆపరేషన్ కగార్ తో కదం తొక్కుతున్నాయి భద్రతా బలగాలు. ఫలితంగా ఎన్కౌంటర్ అనే మాట డైలీ వినిపిస్తోంది. ఛత్తీస్గఢ్ లోని అబూజ్మడ్ అడవులు ఇన్నాళ్లు మావోయిస్టులకు కీలక స్థావరాలుగా ఉన్నాయి. కానీ అక్కడికి కూడా భద్రతా బలగాలు చొచ్చుకెళ్తున్నాయి. దట్టమైన అడవుల్లో అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ భద్రతా బలగాలు ముందుకెళ్తున్నాయి. ఫలితంగా తరచూ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో మావోయిస్టులు చనిపోతున్నారు. ఆపరేషన్ కగార్ అంతిమ దశకు చేరుకుందా? సరిగ్గా వచ్చే ఏడాది మార్చి చివరికి దేశంలో మావోయిస్టులే లేకుండా చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. దీనికోసమే ఆపరేషన్ కగార్ ను ప్రారంభించింది. 2 రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్ తో కలిపి ఈ ఏడాది ఇప్పటికే 138 మంది మావోయిస్టులు హతమయ్యారు. కేవలం 90 రోజుల వ్యవధిలోనే ఇంతమంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మరణించారంటే ఆపరేషన్ కగార్ ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఆపరేషన్ కగార్ లో భాగంగా మావోయిస్టుల ఆయువు పట్టుపై సాయుధ బలగాలు గురిచూసి కొడుతున్నాయి. మావోయిస్టులు కకావికలమవుతున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కానీ చుట్టూ భద్రతా బలగాలు ఉండడంతో సాధ్యం కావడం లేదు. ఒక్క ఛత్తీస్గఢ్ లోనే ఇప్పటి వరకు దాదాపు 250 సిఆర్పీఎఫ్ క్యాంపుల్ని కేంద్రం ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. అక్కడి అడవుల్లో ప్రతి 4 కిలోమీటర్లకు ఒక క్యాంపును నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. లేటెస్ట్ గా మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. బీజాపూర్ ఎస్పీ ఎదుట 50 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 2026 మార్చి చివరికల్లా దేశంలో మావోయిస్టుల ఏరువేత పూర్తవుతుందంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆయన ఏప్రిల్ 4, 5 తేదీల్లో ఛత్తీస్గఢ్ లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. దంతెవాడలో భద్రతా బలగాలతో భేటీ అవుతారు. మావోయిస్టుల ఏరువేతపై సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆపరేషన్ కగార్ మరింత ఉధృతమవుతుందని భావిస్తున్నారు.